ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఆమోసు గ్రంథము, ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రవచింపకుండు వాడెవడు? హల్లెలూయా. ప్రభు ఈ మాటతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జింపకుండునా? సింహము గర్జిస్తే భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇస్తే ప్రవచింపకుండు వాడు ఎవడు? దేవుడే తన సేవకులైనటువంటి ప్రవక్తలకు ఆజ్ఞాపిస్తారు. ఏం ఆజ్ఞాపిస్తారు? ఆయన మాటను సేవకులైనటువంటి ప్రవక్తల నోట ఆయన ఉంచుతారు. ఉంచుతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రకటించకుండా ఉంటారా? ప్రకటిస్తే మందిరాలు మానేస్తారేమో విశ్వాసులు, ప్రకటిస్తే నొచ్చుకుంటారేమో విశ్వాసులు, ప్రకటిస్తే బాధపడతారేమో విశ్వాసులు. అయ్యయ్యో, విశ్వాసుల్ని మేము బాధ పెట్టకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఏం చేయాలి? నిమురుతూ ఉండాలి అని అనుకుంటే అది దేవుని వాక్యక్రమం కాదు. దేవుని వాక్యం లేదా దేవుని యొక్క వాక్కు లేదా దేవుని యొక్క ప్రకటన లేదా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి దైవజనుడు, ఆయన సేవకుడైనటువంటి ప్రవక్త పొందుకుంటారు. పొందుకున్నప్పుడు మనుష్యుల ముఖాలను చూచి వారు మాట్లాడరు. మనుష్యులను ముఖాలను చూసి మాట్లాడితే దేవునికి అంగీకారముగా వాళ్ళు ఉండలేరు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మేము మనుష్యులను సంతోషపెట్టువారము కాము, మేము దేవునినే సంతోషపెట్టువారము. మేము మనుష్యులను సంతోషపెట్టువారమైతమా, మేము ఎన్నటికీ దేవుని సంతోషపెట్టువారము కాము. ఇప్పుడు చెప్పండి, మనుష్యులను సంతోషపెట్టువాడు దేవుణ్ణి సంతోషపెట్టగలడా? ఎన్నటికీ సంతోషపెట్టలేడు. మనుష్యులను సంతోషపెట్టడం అంటే ఏంటి? వాళ్ళకి ఏ బాధ గాయం కలగకుండా, అమ్మా మీరు చాలా మంచివాళ్ళు, సహోదరుడా నువ్వెంత మంచివాడువో, దేవుని కోసం మీరు ఎంత కార్యాలు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని చేత ప్రేమింపబడిన వారలారా, దేవుని వలన ప్రేమింపబడుతున్న వారలారా, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు. ఇదిగో సకల విధమైన ఆశీర్వాదాలు దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు. అద్భుతాల వెంబడి అద్భుతాలు మీకు జరగబోతున్నాయి. మీ జీవితాల్లో దేవుడు లేనిదన్నట్టుగా పిలవబోతున్నాడు. మీరు పట్టిందంతా బంగారం కాబోతుంది. అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని లేపేయబోతున్నాడు. అంతస్తుల మీద అంతస్తులు మీరు కట్టబోతున్నారు. అందరూ నీ పాదాల దగ్గరకు వచ్చి నీకు సాష్టాంగపడబోతున్నారు, నమస్కారం చేయబోతున్నారు. ప్రార్థన అంటే, సహవాసం అంటే దేవుడు ఇప్పుడు కూడా ఇలా మాట్లాడతాడు కదా, ఇంకే ప్రవచనం విడుదలవుద్ది. యుద్ధము యెహోవాదే, ఈ పక్షముగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు నేను గొలియాతు మీదకి యుద్ధం యెహోవాదని వెళ్ళిపోయామనుకో, అక్కడే చచ్చిపోతాం. యుద్ధము యెహోవాదని చెప్పడానికి యోగ్యత కావాలి, అర్హత కావాలి. యుద్ధము యెహోవాదని చెప్పడానికి దేవుని ఎదుట నిలబడగలిగేటువంటి దమ్ము కావాలి, సత్తా కావాలి, పరిశుద్ధత కావాలి. లేకపోతే దావీదు గెలవగలడా? మరి సౌలు ఎందుకు వెళ్ళిపోలేదు? యుద్ధం యెహోవాదని వెళ్ళిపోవచ్చు కదా. నాకు తెలియక అడుగుతాను, అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహం ఎందుకు యుద్ధం యెహోవాదే అని ఉచ్చరించవచ్చు కదా. పౌలయ్య గారు యేసు నామాన్ని ఉచ్చరిస్తే ఏమవుతుంది? యేసు నామాన్ని ఉచ్చరిస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంట.
అందుకని పరిసయ్యుల కుమారులు కూడా యేసు నామాన్ని ఉచ్చరిస్తామన్నారంట. అంటే ఓ మాటలు చెప్పాలంటే గొలియాతు మీద యుద్ధం యెహోవాదే అన్నారంట. నువ్వేంట్రా నాతో యుద్ధం చేసేదని వచ్చాడంట. నువ్వేంట్రా నన్ను వేసేది, నేనే వేసేస్తాను నిన్ను. ఒంగోబెట్టి గుద్ది బట్టలన్నీ చింపి తరిమేస్తే సాలంచు వరకు పారిపోయాడు. అప్లై చేసుకోవడానికి మనకి ఏం కావాలి? అర్హత కావాలి, యోగ్యత కావాలి. ప్రతిదానికి కూడా యోగ్యత కావాలి కదా. చదువు సంగీతం లేనోడు ఉన్నాడంట, కాలేజీకి వెళ్ళి పిల్లల్ని చూసంటే వాడికి మనసు వచ్చిందంట కాలేజీకి వెళ్ళిపోవాలని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఏం చేస్తావో తెలియదమ్మా, నేను కాలేజీకి వెళ్ళాలంతే అన్నాడంట. కాలేజీలో అన్నాడంట, నీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉందా, పాసా ఫెయిలా అని అడిగాడంట. అయ్యే మనకు కుదరవండి, మనకు తెలదు ఏమని, ఇంటర్మీడియట్లో కూర్చోవాలని వచ్చానంతే అన్నాడంట. దానికి ఏం కావాలి? అర్హత కావాలి, యోగ్యత కావాలి. వాగ్దానాన్ని ఉచ్చరించాలంటే యోగ్యత కావాలి, అర్హత కావాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే యోగ్యత కావాలి, అర్హత కావాలి. ప్రవచనం మన జీవితంలో నెరవేరాలంటే యోగ్యత కావాలి, అర్హత కావాలి. ఇంటర్మీడియట్కి వెళ్తేనే నిన్ను పంపట్లేదు, వాగ్దానంలో నిలబెట్టేస్తాడా తీసుకెళ్ళి దేవుడు నిన్ను? ప్రవచనంలో నిలబెట్టేస్తాడా? మరి ఈ రోజున ఏంటంటే వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నా కూడా నీ పిండె పిసుకు తొట్టు ఏమైపోద్ది? ఆశీర్వదింపబడిపోద్ది. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు నీ దేవుడు కాదా? ఎస్, మా దేవుడేనండి. ఆహా, ఆ దినాన జయమిచ్చిన దేవుడు మీ దేవుడు కాదా? ఎస్, మా దేవుడేనండి. ఆహా, ఈ పట్టణం మీద ఎందుకు జయం ఇవ్వలేదు మరి దేవుడు? మరి ఆ దేవుడు మా దేవుడు కాదా? ఇలాంటివి మాత్రం అనుకో. చాలామంది ఇలాంటి, మా దేవుడు యుద్ధం యెహోవాదే, మా దావీదు యుద్ధం యెహోవాదని వెళ్ళాడో లేదా? 6 మూరల జానుడు ఎత్తుగలిగిన వాడిని గిరా తిప్పేశాడు. మరి హాయి పట్టణం మీద ఎందుకు ఓడిపోయి చూశారు? హాయి పట్టణం మీదకి వెళ్ళారు కదా మన వాళ్ళు, మరి ఎందుకు ఓడిపోయి చూశారు? మన దేవుడు జయమిచ్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? జయమిచ్చే దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు జయం పొందుకోగలవా? జయం పొందుకోగలిగే కెపాసిటీ నీకుందా? మన దేవుడు జయమిచ్చే దేవుడే. హాయి పట్టణం మీద కూడా జయం ఇవ్వగలడు. అర్హతను కోల్పోతే, యోగ్యతను కోల్పోతే జయము కాదు కదా, కొంతమందిని చంపేసి తరిమేశారు. అందుకని ఇశ్రాయేలీయులు అనబడినోళ్ళు మా దేవుడు శక్తివంతుడు, రండ్రా ఎవడొస్తాడో అన్నారు. ఫిలిస్తీన్లు రావడం జరిగింది, ఇశ్రాయేల్ని చంపేయడం జరిగింది. వీళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయి అప్పుడు అనుకుంటున్నారు, ఒరే మన దగ్గర ఏం లేదు, మందసం ఉంటేనా, అనవసరంగా మందసం లేకుండా వెళ్ళిపోయాం, కానీ మందసం ఉంటే జయము మనదే. ఆహా, జయం మనదేనా? అన్ని వచనాలు, అన్ని వాగ్దానాలు చేతబట్టుకున్నారు. యుద్ధం యెహోవాది, విజయం మనదే, స్తుతించమన్నాడు దేవుడు. ఏమని స్తుతించారు? భూమంట ప్రతిధ్వనించేంతగా స్తుతించేశారు. మరి ఈ స్తుతులు ఏమయ్యాయో? పైకి ఎగరలేదు. ఈ స్తుతులు ఏమయ్యాయి? పైకి ఎగరలేదు. మందసం వచ్చేసిందని ఇంకా స్తుతించేస్తే, ఫిలిస్తీన్లు అనబడిన వాళ్ళు ఇప్పుడే కదా చావు దెబ్బ కొట్టాం మనం వాళ్ళని ఇప్పుడే కదా యుద్ధం చేసాం, పారిపోయారు తోక ముడుచుకుని. ఇప్పుడేమొచ్చింది వాళ్ళకి? ఓ ఎగురుతున్నారు, కేకలేస్తున్నారు, ఎక్కడికి వినబడుతున్నాయి కేకలు. ఒకడు అంటాడు, ఏం లేదండి వాళ్ళ దేవుడు వచ్చాడంటండి దండులోకి. వీళ్ళకన్నా భయం వచ్చింది. మహాశూరుడు దండులోకి వచ్చాడు. గుండెలను నిబ్బరం చేసుకుని, బలం తెచ్చుకుని, బలం పుంజుకొని యుద్ధము చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి రా. వాళ్ళు అనుకున్నంతసేపు అవ్వలేదు. వాళ్ళు అనుకున్నంతసేపు అవలే. అప్పుడు కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇంకా వేల కొలది ప్రజలు. ఏంటంటే మరి మన దేవుడి తేడా
ప్రవచనాలు తేడా, దర్శనాలు తేడా, స్వప్నాలు తేడా, ప్రత్యక్షతల తేడా. ఎవరు తేడా? యుద్ధ రంగములో నిలబడిన వాళ్ళు తేడా. విజయం పొందుకుంటామనే ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్నారు. కానీ మనము దేవుని పక్షపు వారమైతే దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడనే మాటను మరిచిపోయి, మనము దేవుడు పక్షపు వారము కాదు అనే గ్రహింపు లేక, ఎవరి పక్షపు వారమైతేనో దేవా యుద్ధం యెహోవాదే దిగిరా అంటే మన దేవుడు ఉన్నవాడు అనివాడు ఉండునని వాడు దిగొచ్చేస్తాడు. మనవాడు ఉన్నాడు కదా, మన దేవుడు ఎవరో ఉన్నవాడు అనివాడు ఉండునని వాడు దిగొచ్చేస్తాడు. మీకు నమ్మశక్యంగా ఉందా ఇది? మీకు తెలుసు మనము దేవుని పక్షపు వారమైతే దేవుడు మన పక్షపు వాడవుతాడు. మనము దేవుని వాక్యమునకు అవిధేయులముగా కాక విధేయులముగా ఉంటే ఆ దేవాది దేవుడు మన జీవితంలో అసాధారణమైన కార్యాలను కూడా చేసి చూపుతాడు. అది ఎర్ర సముద్రమైన, ఎరుకో కోట గోడలైనా మన జీవితంలో వాటన్నిటినీ కూడా సెటరైట్ చేసి మనల్ని జయ ఉత్సవముతో ముందుకు కొనసాగింపజేస్తాడు. మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మనలో ఏముండాలి? దేవుడంటే భయం ఉండాలి. మనలో ఏముండాలి? దేవుడంటే విధేయత ఉండాలి. మనలో ఏముండాలి? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం అంతటి విషయములో మనం యథార్థవంతులముగా ఉంటే దేవుడు మనవాడు, మనం ఆయన పక్షపు వారం. మనకు జయం అనేది కనుచూపు మేరలో కనబడకపోయినను అక్కడ దేవుడు జయమివ్వగల సమర్థుడు. పక్కా ఈ సముద్రాన్ని దాటలేం మనం. ఎందుకు దాటలేం? రాజమార్గంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. పక్కా లోయలు ఉన్నాయి, టపేళ్ళు పడిపోతాం, లెగలేం. ఎందుకు లెగలేం? నువ్వు పడకుండానే అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వెనకతల శత్రువులు చీల్చేస్తారు మనల్ని. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో తెలుసా? మన దగ్గర ఆయుధాలు లేవు, ఏం లేవు, పిరికి పందల్లాగా వచ్చేస్తున్నాం, ఏం చేయలేము. మన వలన ఏది జరగదు. ఏం చేయలేరా? ఏ శత్రువులు అయితే నిన్ను తరుముతున్నారో ఆ శత్రువులు నీకేక ఎన్నడూ కనబడకుండా అద్భుతము చేయగల సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీవు నేను సేవిస్తున్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఏం కావాలి మరి మనకి? ఏం కావాలి? దేవుడు చేయగలడు. మా దేవుడు, మా తండ్రి, మా దేవుడు పరిశుద్ధుడు. మా దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు. మా దేవుడు యథార్థతను కోరుకునేవాడు, నమ్మకత్వాన్ని కోరుకునేవాడు. మా దేవుడు ఏది కూడా మా పక్షంగా చేయక మానడు. మరణాంధకారపు లోయలైన, గాఢాంధకారపు లోయలైన వాటన్నిటిలో నుండి మమ్మను లేవనెత్త సమర్థుడు మా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, ప్రతి ప్రవక్త వచ్చి యుద్ధం యెహోవాదే, నీ పక్షముగా దేవుడు యుద్ధం చేయబోతుందంటే ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం. ఒక మీటింగ్కి వెళితే ప్రవక్త గారు మీటింగ్కి వచ్చారు. ఏ గారు? ప్రవక్త గారు మీటింగ్కి వచ్చి ఏలియాని తీసుకుని, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అంటాడు కదా ఏలియా. ఏలియా ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నారు? దేవుని సన్నిధిని నిలవబడి ఉన్నారు. ఏలియా అభిషేకం మీ అందరి మీద ఉండడం నేను చూస్తున్నానంటే నేను అడిపోయాను. నాకు తెలియగడుగుతాను అందరి మీద. అది నిజమంటారు అబద్ధం అంటారు? చెప్పండి, ఓ మాట చెప్పండి, ఓ మాట చెప్పండి. ఏలియా అభిషేకం మీ అందరి మీద ఉందంటే మీ అందరి మీద ఏలియా అభిషేకమే, అందరి మీద. మరి ఏలియా అభిషేకం అందరి మీద ఉంటే దావీదు అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇర్మియా అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? యెహెజ్కేలు అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? మోషే అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉన్న వాళ్ళందరూ ఏలియా అభిషేకమే. అందులో అన్యులు ఉన్నారు, వాళ్ళు ఏలియా అభిషేకమే. అందులో ఎవరున్నారు? ఏలి అంటే ఎవడో తెలియలేనుడు ఉన్నాడు, ఆడికి దేవుడు ఏ అభిషేకం? ఏలియా అభిషేకం. అదిగదుగో ఏలియా అభిషేకము దిగి వచ్చుచున్నది. నాకెక్కడ కనబడలేదు. ప్రవక్తలు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని ప్రవక్తలు అయిపోరు.
అందుకే దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం 20 వచనములో యెహోవాను నమ్ముకొనుడి, ఏమవుతారు? సఫలపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, కృతార్థులగుతారు. హల్లెలూయా. ఏ ప్రవక్తలు ఇక్కడ? ఆయన ప్రవక్తలు. ఆయన ప్రవక్తలు కాకుండా వేరే ఆయన ప్రవక్తలు కూడా ఉన్నారంట. ఏ ప్రవక్తలు వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. వాళ్ళ క్రియలను బట్టి మనం వాళ్ళను పసిగట్టగలుగుతాం. ఇక్కడ చూడండి, నా సేవకులైన ప్రవక్తలు. హల్లెలూయా. ఆయన సేవకులు. ఎవరి సేవకులు? ఆయన సేవకులు. నా సేవకులైనటువంటి ప్రవక్తలకు నేను సంకల్పించిన దానిని బయలుపరచక మానను. ఆయన ఏదైతే సంకల్పిస్తాడో ఆ సంకల్పాలను దేవుడు ఆయన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్తలు ఎలాంటి వాళ్ళో తెలుసా? మనుష్యుల ముఖాలను చూచువారు కాదు. ఆయన ప్రవక్తలు ఏ స్వభావాన్ని ధరించుకుంటారో తెలుసా? సాక్షాత్తు తమ దేవుని యొక్క స్వభావాన్ని వాళ్ళు ధరించుకుంటారు. తమ ప్రవక్తలు ముక్కు సూటిగా మాట్లాడతారు. ప్రవక్తల పక్కన ఎవరున్నారో, వెనకతలు ఎవరున్నారో, ఎవరున్నారో వీళ్ళని ఇలా మాట్లాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి రేపు పొద్దున్న? డోంట్ కేర్. ఆ టైంకి దేవుడు ఏం మాట్లాడమన్నాడు అదే ముక్కు సూటిగా మాట్లాడతారు. మొఖాలు తిరిగిపోతున్నా, ముక్కులు మూతులు పక్కకి వెళ్ళిపోతున్నా, ఇక్కడ పాస్టర్ గారు దైవ సేవకుడు, నిజమైన దైవ సేవకుడు అనుకోడు. అస్సలు ముఖాలు వికారం అయిపోతున్నాయి, బాబోయ్ ఆపేద్దామా అనుకోడు. అక్కడ ముఖాలు ఇంకా వికారం అయిపోతాయి, ఇంకా ఎరిపెక్కిపోతాయి. మాకు ఇక్కడ ఎరిపెక్కిపోతాయి. అక్కడ ముఖాలు మాడిపోతున్నాయంటే దైవక్రియ, సైతానిగడి క్రియ. మరి సైతానిగడి క్రియ నిజమైన దేవుని యొక్క సేవకులు కళ్ళతో చూస్తున్నప్పుడు సైతానిగడి మిర్రును చూడాలా అనాలా? చెప్పండి మరి, మీరే చెప్పండి. మరి మనమే చెప్పుకోవాలి కదా. అందుకే కదా మీకు మేము, మాకు మీరు వచ్చి కూర్చున్నాం కదా. అవునా కదా? మూతులు అయ్యి పక్కకు వెళ్ళిపోతుంటే, మూతులు ఎవరి క్రియ వలన పక్కకు వెళ్ళిపోతాయి? ఏలియా వచ్చాడు అహాబు దగ్గరికి. అహాబు ముక్కు మూతి అన్ని పక్కకి వెళ్ళిపోయి నా పగవాడా అన్నాడు. రాజుగారు మీ పగవాడిని అన్నారా? వద్దండి బాబు, నా మేడ మీద తలకాయ కానీ తీసేస్తారేం బాబు. హృదయంలో గాబరా వచ్చేసిందా, దుడుకొచ్చేసిందా, భయం వచ్చేసిందా, గంభీరమైపోయింది స్వరం. హల్లెలూయా. ఎస్, పగవాణ్ణే. నిర్దోషి యొక్క రక్తాన్ని చంపావు నువ్వు. నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఎస్, నీకు పగవాణ్ణే నేను. ఎందుకు? నువ్వు దేవుని పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తుంటే నేను నీకు పగవాణ్ణే. కౌగిలించుకుంటాను అనుకుంటున్నావా, ముద్దెట్టుకుంటాను అనుకుంటున్నావా? అన్నాడా లేదా? ఆయన గారి మాత్రం రియాక్షన్ ఎలా ఉంది? అహాబు గారిది ఇంకెంత మామూలుగా లేదు. కోపం, తీవ్రమైన కోపం, తారాస్థాయికి వెళ్ళిపోయినటువంటి కోపం. రాజుగారు అంత కోపపడుతుంటే ప్రవక్త గారు ఉడికిపోయారండి. రాజుగారు ఏ స్థానమండి? దేవుడే అన్నాడు ఏలియా నువ్వు దాకో అంటే రాజు ఏమన్నా చేయగలడని. ఏలియా నువ్వు దాకో, వెళ్ళిపో. దాగుకోమన్నది ఎవరు? మాట్లాడమన్నది ఎవరు? దాగుకోమన్నప్పుడు నిజమైన ప్రవక్త దాక్కుంటాడో, మాట్లాడమంటే నిజమైన ప్రవక్త మాట్లాడతాడు. హల్లెలూయా. మరణాన్ని ఎదురొడ్డి నిలబడతాడు. దాగుకొని ఉండు కెరూతు వాగు దగ్గర అన్నాడు. దాకోడానికి వెళ్ళిపోయాడు. ఏయ్ ప్రత్యక్షమైపో ప్రవక్త, అహాబు దగ్గరికి వెళ్ళు, మాట్లాడు. అహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. నిజమైన సేవకులండి. మూతులు ముక్కులు చూసేవాళ్ళు కాదు నిజమైన సేవకులు. దేనికైనా ఎదురొడ్డి నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత జరిగే పరిణామం ఏంటో తెలుసా? ప్రవక్త చేత ప్రకటింపబడిన వాడు మార్పు చెందితే వాడు బాగుపడతాడు.
వాడు మార్పు చెందకుండా నా పగవాడా అన్న పరిస్థితులు ఉంటే బాగు లేకుండా అయిపోతాడు. ఎవరికి నొప్పి, ఎవరికి కష్టం, ఎవరికి బాధ, ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికి చీకు, ఎవరికి శాపం, ఎవరికి నరకం. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి దైవజనుడు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఎవడైతే స్వీకరిస్తాడో వాడు ఎలాంటుడు? బుద్ధిమంతుడు. దేవుని వాక్య ప్రకటన వస్తున్నప్పుడు ఎవడైతే మూతులు బిగించుకుంటాడో శపితమైనటువంటి అనుభవములో ఉన్నవాడు దేవుడి యొక్క కనుసైగల్లో నుండి వాడు ఏమైపోతాడో తప్పుకుపోతాడు. ఇక్కడ చూడండి, నా సేవకులైన ప్రవక్తలకు, ఆయన సేవకులు ఎలా ఉంటారు? ఆయన సేవకులు, ఆయన ప్రవక్తలు ఎలా ఉంటారు? ఎటువంటి పరిస్థితులైనా దేవుడు చెప్పింది చేస్తారు. ఎటువంటి పరిస్థితి, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, నింద అయినా, ఖడ్గమైనా, మరి ఏదైనా, చివరికి మరణమైన. ఒక సందర్భం జాగ్రత్తగా నేను కథ చెప్పినట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను మహారాజు తరువాత దేవాది దేవుడు అట్టి ఆధిక్యతను యెరోబాముకు ఇవ్వాలనుకున్నాడు. యెరోబాము ఎవరా అంటే, యెరోబాము సొలొమోను మహారాజు యొక్క సేవకుడు, పనివాడు, సేవకుడు. రాజు ఎక్కడ, సేవకుడు ఎక్కడ? సౌలు మహాశయుని దగ్గర దావీదెవరు? సేవకుడు. ఎలాంటి సేవకుడు? మొట్టమొదటిగా దురాత్మ వస్తే ఆరాధించి విడిపించిన సేవకుడు. రెండవదిగా ఆయుధాలు మోసినటువంటి సేవకుడు. మూడవదిగా అతని పక్షముగా నిలబడ అతని యుద్ధాలు చేసిన సేవకుడు. ఆ తర్వాత దేవుడు ఎవరికిచ్చారు ఆధిక్యత? దావీదుకి ఇచ్చాడు కదా. దేవుని నైజం ఇదే. దేవుడి ఏర్పాటులో ఉన్నవాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని యొక్క చిత్తములో ఉన్నవాడు, దేవుని యొక్క సన్నిధిలో సహవాసములో ఉన్నవాడు ఆ పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తే వాడు ఎంతటి వాడైనా కూడా దేవుడు పక్కన పెడతాడనడానికి సంకేతం ఇదే. హల్లెలూయా. ఇది దేవుని యొక్క నైజము. ప్రక్కన పెట్టాడు. తర్వాత రాజు కుమారుడైనటువంటి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను కూడా దేవుని ఎదుట నడత కొంత విపరీతంగానే ఉంది. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే, నా సేవకుడైనటువంటి దావీదు ఘనుడు, ఆ దావీదు ముఖం చూచి నేను మొత్తం అంతటిని కూడా ఒకటి చేతుల్లో పెట్టను, కానీ కొంత రాజ్యాన్ని మాత్రం నేను దావీదును బట్టి దావీదు సంతానానికి విడిచిపెట్టి మిగతా గోత్రాలన్నింటినీ కూడా నేను సొలొమోను మహారాజు యొక్క సేవకుడైనటువంటి యెరోబాముకి ఇవ్వాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఆయన ఇవ్వాలని ఉద్దేశిస్తే ఎన్ని ప్రయత్నాలు ఎవరెవరు చేసినా వాళ్ళందరూ గద్దె దిగిపోవలసిందే. హల్లెలూయా. చాలా ప్రయత్నాలు జరిగాయి. దావీదు యొక్క కొడుకే మరొక కొడుకు తను తాను రాజుగా ప్రకటించేసుకోవడం జరిగింది. కానీ దేవుడి యొక్క ఉద్దేశ్యంలో సొలొమోను మహారాజు ఉన్నాడు కాబట్టి దేవుడు సొలొమోనుని మహారాజుగా చేశాడు. ఆ తర్వాత దేవుడు యొక్క ప్రణాళికల్లో నుంచి సొలొమోను తప్పిపోయిన తర్వాత యెరోబామును దేవుడు చేశాడు. సేవకుడా, వెనకతలు ఏమన్నా ఫాలోయింగ్ ఉందా లేదా, ఇదేమీ అక్కర్లేదు. దేవుడు ఉద్దేశిస్తే అలా తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కిస్తాడు దేవుడు. ప్రతికూల పరిస్థితులు చాలా ఉన్నా యెరోబాము పక్షముగా దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. యెరోబామును చంపేయాలని సొలొమోను మహారాజు కంకణబద్ధుడైన రాజు చేతికి చిక్కనివ్వలేదు. యెరోబాము అద్భుతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే యెరోబాము యొక్క మదిలో దౌర్భాగ్యపు దేవునికి విరోధమైన ఆలోచనలు మెదిలాయి. సొలొమోను మహారాజు యొక్క కొడుకు రెహబాము అక్కడ ఏం చేస్తున్నాడు? పాలిస్తున్నాడు యోధా సామ్రాజ్యాన్ని. మిగతా 10 గోత్రాలను కూడా ఇతడు పాలన చేస్తుంటే అతనిలో వచ్చినటువంటి ఒక దురాలోచన ఏంటంటే, యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడికే వెళతారు, అక్కడ సొలొమోను కుమారుడైన రెహబాము వీళ్ళందరినీ కూడా తన వశం చేసుకుంటాడేమో, నా రాజ్యం ఊడిపోద్దేమో, నా రాజ్యరేఖం అంతా ఊడిపోద్దేమో. యెరోబాము, నీ రాజ్యములో నిలబెట్టింది ఎవరు? నిన్ను, నీతో మాట్లాడింది ఎవరు? మరి ఇక ముందు కూడా నిన్ను నిలబెట్టలేరా? ఇక ముందు కూడా నిన్ను ఆ పొజిషన్లో
నిలబెట్టడానికి నీ దేవుడు సమర్థుడు కాడా? నీవు సేవకుడిగా ఉన్నప్పుడు నీకు ఆ తలంపు రాలేనప్పుడే దేవుడు నిన్ను రాజుగా చేసి సింహాసనం ఎక్కిస్తే ఆ దేవుడి కంటే సింహాసనాన్ని గట్టిగా పట్టేసుకున్నావు ఇప్పుడు నువ్వు. అర్థమైందా? తనకు ఆలోచన లేదు సింహాసనం ఎక్కాలని. దేవుని ఆలోచన అహియా అనే ప్రవక్త ద్వారా యెరోబాముకు తెలియపరిచి నీకు రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు రాజ్యం గురించి తెలిసింది. ఎవరికే? యెరోబాముకి. అలాంటిది రాజ్యం ఎక్కడ పోతుందో అని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి పక్కన పెట్టి దూడలను మాత్రం ముందు పెట్టి, ఇదిగో ఈయనే మీ దేవుడు, నా ప్రజలారా మీరందరూ కూడా ఆ చర్చికి వెళ్ళక్కర్లేదు, మీరందరూ కూడా ఆరాధన చేయడానికి నేను దేవుళ్ళను నిలబెట్టా. ఓహో, నీకే రాజ్యం ఉందని తెలియలేనప్పుడు రాజ్యం ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి దూడలను పెడతావు నువ్వు. అదెంత ఘోరమైన పాపం. పదవి వ్యామోహం గురించి దేవుణ్ణి వదిలేసుకున్నాడు. దేవుడు కోపం వచ్చింది. కోపం వస్తే ఏమైపోతాడు దేవుడు? యెరోబాముకి స్నేహితుడా విరోధా? ఎందుకు? యెరోబాము చేజేతుల దేవుని యొక్క పరిధిలో నుండి తప్పిపోయి దేవుని ఎదుట విపరీతంగా ప్రవర్తించి దేవుని ఎదుట నిన్ను ఎరగనన్నట్టుగా బ్రతికి, నువ్వేంటి నాకు, నువ్వెవరో నాకు తెలదు, నాకు దూడ తెలుసు. ఏం తెలుసు? నువ్వెవరో నాకు తెలదు కానీ నాకు దూడ తెలుసు. నువ్వు దేవుడివేమో కానీ ఈ దేవుళ్ళే. నేనే కాదు, నా ప్రజలందరూ కూడా ఈ దూడలను ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి. మహాఘోరాతి ఘోరంగా ప్రవర్తించాడు, మహా దౌర్భాగ్యంగా ఆలోచించాడు. ఇట్టి దౌర్భాగ్యపు క్రియలు జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడా? ప్రేమిస్తాడా? స్నేహితుడవుతాడా? ముద్దు పెట్టుకుంటాడా? నా దీవెన నీ మీదకు పంపిస్తున్నానని మాట్లాడతాడా? ఇదిగో అభిషిక్తుడా, నా అభిషేకం నీ మీద ఉంది అంటాడా? అలాగైతే సౌలు మీద ఏ అభిషేకం ఉండాలి? దేవుని అభిషేకం ఉండాలి. ఏ అభిషేకం ఉంది? సైతానిగాడి యొక్క దుష్ట సంబంధం అయిపోయి దురాత్మల చేత విరిపింపబడుతూ దురాత్మ పీడితుడైపోయాడు. ఎవరో? సౌలు. తన జీవితంలో నుంచి మనం ధ్యానం చేస్తే యెరోబాము ఎవరి హస్తంలో ఉన్నాడు? ఎవరి తోలుబొమ్మలాట్లో ఉన్నాడు? దేవుడు యెరోబాముకి ఏమైపోయాడు? విరోధైపోయాడు. విరోధైపోతే అన్ని సంకేతాలు మంచిగా ఉండవండి. సంకేతాలు ఏమీ మంచిగా ఉండవు. తన రాజు అయిన తర్వాత రాజ్యం కొనసాగుతూ ఉంది. దేవునికి మాత్రం యెరోబాము మీద చాలా కోపం ఉంది. అలాంటి టైంలో యెరోబాము యొక్క కుమారుడు జబ్బు చేసింది. కాయిలా పడ్డాడని రాయబడి ఉంది. జబ్బు చేస్తే అయ్యగారు ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఈ యెరోబాము యొక్క కుమారుడు బ్రతికేటువంటి పరిస్థితులు కానీ, నయమయ్యేటువంటి పరిస్థితులు కానీ కనబడడం లేదు. అలాంటప్పుడు ఎవరు కావాలి వీళ్ళకి? కష్టం వస్తే అనకండి, ఆ కష్టములో ఎవరి సహాయం కూడా దక్కకపోతే అప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి. తెలుసా మీకు? అమ్మా జాగ్రత్తగా వినండి, నన్ను జాగ్రత్తగా గమనించండి. కష్టం వచ్చిందని అయ్యో దేవుడా మమ్మల్ని క్షమించారు పాదాలు పట్టేసుకోరు. ఆ కష్టములో వారు తిరుగుళ్ళు, ఏ మనుష్యుల ద్వారా అయినా వారి యొక్క ప్రయత్నాలు, ఏ పరిస్థితుల ద్వారా అయినా వారి ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా ఉన్నప్పుడు మాత్రమే చివరి ఆప్షన్గా ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క సేవకులు గుర్తొస్తారు. ఇప్పుడు యెరోబాముకి అహియా ప్రవక్త గుర్తొచ్చాడు. అహియా ప్రవక్త చాలా రోషం కలిగినటువంటి ప్రవక్త అనే విషయం యెరోబాముకి తెలుసు. మామూలుడు కాదు ఆయన, అందరిలాంటివాడు అసలు కాదనే విషయం. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అందుకని భార్యను అన్నాడు, అహియా, నన్ను అభిషేకించినటువంటి అహియా ప్రవక్త షిలోహులో ఉన్నాడు. తన భార్యతో అన్నాడు, నువ్వు నా భార్యగా వెళ్ళొద్దు,
నువ్వు మారు వేషం వేసుకుని ఎవరో ఒక స్త్రీగా అతని దగ్గరికి వెళ్ళి అంతే అంతే కుదరదు. ఆయన దగ్గర ఆయన అందరిలాంటాడు కాదు. ఆయన ముసలోడు అయిపోయాడు, కళ్ళు కనబడతలేదంట కదా. ముసలోడు అయిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, కళ్ళు కనబడతలేదని నువ్వు అనుకుంటున్నావు. ఆయనలో దేవుడు ఉన్నాడు. ఆయన మంద దృష్టి వచ్చినా తెరవబడినటువంటి నేత్రాలతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన చూడడానికి వృద్ధుడేమో, ఆత్మలో చాలా బలవంతుడు. నీ కంటికి కనబడడానికి మంద దృష్టి కనబడుతుందేమో, కానీ ఆయన కళ్ళు దేవుడు తెరిచిన కళ్ళు, ఎప్పటికీ అవి మూయబడవు. అయినా కానీ మనం ప్రయత్నం చేద్దాం. నువ్వు మాత్రం మారు వేషంతో వెళ్ళు. నా భార్యగా వెళ్ళకే, ఏం లేదు, విచారణ చెయ్యి. మన అబ్బాయి బతుకుతాడా చచ్చిపోతాడా, అసలు బాగు ఓగు అనేది మన అబ్బాయికి ఉందా లేదా అని నువ్వు మామూలుగా వెళ్ళు. ఏమంటే ఇలాంటి వాళ్ళందరూ ఇంత తింగరగా ఆలోచిస్తారేంటంటే అర్థం అవుతుంది నాకు. ఆయనేమో దేవుని బిడ్డ, ఆయన నేత్రాలు ముసలి అయినా కూడా ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉంటాయి. ఇప్పుడు ఆ ఆత్మీయ నేత్రాలకి ఇప్పుడు తెలీదా మారువేషం వేసుకుంటే? ఆ ఆత్మీయుడికి, ఆత్మలో బలవంతుడికి వీళ్ళు ఎవరొచ్చారో తెలీదా? ఎవరొచ్చారో తెలియకుండా నా కొడుకు బతుకుతాడా బతకడు అంటే కళ్ళు మూసుకుని బతికేస్తాడమ్మా బతకడమ్మా అంటాడు ఆయన. ఎంత అందంగా ఎంత విడ్డూరంగా ఆలోచనలు చేస్తారో కొంతమంది. ఏం చేస్తారంటే తారుమారు అవుతాయి అన్నమాట అన్నీ. ఇప్పుడు ఏమనుకున్నాడంటే రాజు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మారు వేషంతో పంపామంటే ఎవరి వల్ల అవ్వలేదు, ఇతనితో నెత్తిమే చేయించుకుని ప్రార్థన చేయించుకున్నామంటే ఆ దీవెన కాస్త ఎక్కడికి వచ్చేద్ది? బెడ్ మీద ఉన్న నా కొడుకు దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన చెప్పాడంటే బతికేస్తాడు అన్నాడంటే బతికేసినట్టే అన్నట్టుగా పంపుతున్నప్పటికీ ఈ లోపు నా సేవకులైన ప్రవక్తలకు నేను సంకల్పించినది బయలుపరచక మానను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన ఏమనుకున్నాడో యెరోబాము గురుండి, యెరోబాము యొక్క చరిత్ర ఎలా ఉండబోతుందో, యెరోబాము యొక్క వర్తమానం ఎలా ఉండబోతుందో, యెరోబాము యొక్క కుటుంబం ఏమైపోతుందో అన్నీ అహియ ప్రవక్తకు బయలుపరిచేసాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఈ ప్లానింగ్లో ఉన్నప్పుడే దేవుడు తన సేవకుడైనటువంటి అహియ అనబడేటువంటి ప్రవక్తకు అంతా బయలుపరిచేసాడు. హల్లెలూయా. బయలుపరిచేటప్పటికి మన అహియ ప్రవక్త గారు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? యెరోబాము భార్య కోసం. యెరోబాము భార్య కాలు చప్పుడు అహియ ప్రవక్తకే వినబడుతున్నప్పుడు అహియ ప్రవక్త అన్నాడు, యెరోబాము భార్య రా, కఠినమైన మాటలు వినిపించమని మా దేవుని యొద్ద నుండి నాకు ఆజ్ఞ అయ్యింది. హల్లెలూయా. రాజుగారి భార్యని భయపడ్డా? ఏమన్నాడు? ముసలోడిని కాటికి కాళ్ళు చాపుకుని ఉంటున్నాను, ఈ ముసల వయసులో వీళ్ళతో నాకు తగాదాలు ఎందుకు అనుకున్నాడా? వీళ్ళతో ఎందుకు తంట, విరోధం ఎందుకు? సమాధాన పడిపోవాలా? ఎవరితో సమాధాన పడిపోవాలి? అంటే దేవుడు ఏది చెప్తాడో అది కాకుండా సొంతంగా ఈయన ఆలోచనలు ఆలోచించుకుంటే దేవుడు ఏమంటాడో ప్రతి క్షణం అనుక్షణం ప్రతి అడుగు దేవుని చిత్తంలో ఉండగలగాలి. హల్లెలూయా. దేవుడు పక్షపు వాడై దేవుని పక్షముగా ప్రకటన చేస్తున్నాడు. యెరోబాము భార్య రా, కఠినమైన మాటలు ఉన్నాయి. ఎందుకు కఠినమైన మాటలు? యెరోబాము వెనుదిరిగిపోయాడు. యెరోబాము నా పరిధిలో నుండి తప్పిపోయి మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. యెరోబాము అనబడినటువంటి వాడు నా ప్రజలను పాపం అనబడే విగ్రహారాధనకు ప్రేరేపించాడు. యెరోబాము అనబడినటువంటి వాడి యొక్క అంతం ఎలా ఉండబోతుంది? యెరోబాము కుటుంబం ఎలా ఉండబోతుంది? యెరోబాము యొక్క వంశం ఎలా నాశనం అయిపోబోతుంది? నీ కుమారుడు చచ్చిపోతాడు, నువ్వు అడుగు నీ పాటి మీద పెట్టగానే శవం అయిపోతాడు. అతను ఒక్కరి శవం మాత్రమే సమాధి చేయబడుద్ది, మిగతా అన్నీ కూడా ఆకాశ పక్షులకి వెళ్ళిపోతాయి. దేనికి వచ్చిందో అదే జరిగింది.
కానీ అంత ధీటుగా అంత ఘాటుగా జరుగుద్దని అనుకోలేదు. బతికేస్తాడో లేకపోతే చచ్చిపోతాడో చెప్తాడు అని అనుకుంది. ఉన్న మాట ఏం చేశాడు? తన సేవకుడైనటువంటి ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచక దేవుడు మానడు. ఇప్పుడు బయలుపరిచాడు లేదా? మరి ఈయన ప్రకటించక మానేడా లేదా? మానేడా? ప్రకటించాడు. ఏదైతే అహియ ప్రవక్త ప్రకటించాడో అదే జరిగింది. తన భార్య తన ఊరిలోనికి ఇలా దిగగానే కాయిలా పడినటువంటి కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత అహియ ప్రవక్త చెప్పినదంతా వారి జీవితంలో నెరవేరిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటివాడు? మన దేవుడి స్వభావం ఎలాంటిది? దైవజనుడి స్వభావం ఎలాంటిది? ఒక మాట చెప్పనా? నిజమైనటువంటి దైవజనుడు దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క నైజాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కనుపరుస్తాడు. హల్లెలూయా. అలా కనుపరుస్తున్నప్పుడు కొంతమందికి కఠినంగా ఉంటుంది అన్నమాట. అది యేసుప్రభు కరుణామయుడు, ఇంకేమయుడు? దయామయుడు, ఇంకేమయుడు? ప్రేమామయుడు, ఇంకేమయుడు? కటాక్షం కలిగిన దేవుడు. ప్రభు అన్నాడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు. మరి అహియకి ఏం మరి ప్రతి అడుగుకు ఒక చిత్తం ఉంటుందండి. ప్రతి అడుగులోనూ ఒక సంకల్పం, ఒక ఉద్దేశ్యం, ఒక ఊహ దేవునిది. అన్నీ ఒకేలాగా ఉండవు. కరుణామయుడైనటువంటి దేవుడు ఒక సందర్భంలో ఏం చేశాడు? శిష్యుల్ని అవివేకులారా, మందమతులారా, ఎందాక నేను మిమ్మల్ని సహించాలి. వేషధారుల దగ్గరికి వచ్చినప్పుడు పై నుంచి కిందకి ఏం చేశాడు? కడిగేశాడు. ఎలాగా? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులారా, మీరు దోపుతో అది చేంద్రత్వముతో నింపబడి ఉన్నారు. పైకి మీరు శృంగారింపబడ్డారు, కానీ సమాధులో ఉన్నటువంటి కుళ్ళంతా మీలో ఉంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరన్నారు? ప్రవక్త అయినటువంటి సేవకుడైనటువంటి బాప్తిస్మిచ్చు యోహాను. మరి మన దేవుడు కరుణామయుడు కదా, సర్ప సంతానమా అని ఎందుకు అనాలి? యేసుక్రీస్తు పిల్లలారా రండి అనాలి కదా. అమ్మా, దేవుని వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఇటువంటి దేవుని యొక్క స్వభావం కలిగిన వాళ్ళు అందరినీ మనం భూతత్వంలో పెట్టి క్రియల వలన కలుగుంటాం, ఫలముల వల్ల కలుగుంటాం. ఈయన దేవుడు ఫలము కలిగిన వాడు కాదు. గెటం అవునమ్మా. అయితే బాప్తిస్మిచ్చు యోహాను సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో చెట్ల వేరన గొడ్డలు నాట వేయబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడిన, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియుండును. ఇప్పుడు మీరు బాప్తిస్మిచ్చు యోహానును చూడగానే క్రియల వలన కలుగుందుము. చెప్పండి, దేని వలన కలుగుందుము? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? మోసం చేశాడా? నరహత్య చేశాడా? ఎవరిని తిట్టాడు? ఎవరాత్మతో తిట్టాడు? యేసుక్రీస్తు తిట్టలేదా? సేవకుడు తిడితే తప్ప? మరి అంత అలా చెప్పేయకూడదండి వాక్యం. ఎలాగండి? అదే వచ్చేసిందండి వాళ్ళ దగ్గర. మంచిగా చెప్పితే ఎంత బాగుండండి, వెళ్ళిపోయి వాళ్ళు కూడా వచ్చేద్దరండి. మంచిగా చెప్పలేదు కాబట్టి ఒక్కొక్కడు పోతున్నాడండి. ఎక్కడికి? దేవుడు వాక్యం చెప్పలేదేంటండి? సమకూర్చువాడు నా వాడు చెదరగొట్టువాడు. ఇలాంటి అనుకూల వచనాలన్నీ వస్తాయా? వీళ్ళ వైఖరే, వీళ్ళ ప్రవర్తనే సంఘంలోని ఎవరు ఉండకుండా వెళ్ళిపోవడానికి. వీళ్ళే కనుక మెల్లగా వాక్యం చెప్తే ఎంత బాగుండు, రుద్దుతా చాలా బాగుండేది కదా. అనవసరంగా ఏం తెలియట్లేదు వీళ్ళకి. బాప్తిస్మిచ్చు యోహానికి ఏం తెలీదు. బాప్తిస్మిచ్చు యోహాను ఎవరో తెలుసు? యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినవాడు. దుష్ట సంబంధా, అపవాది సంబంధా,
మరే అందుకే మీకు ఆత్మ కావాలి. హల్లెలూయా. వివేచించడానికి ఆత్మ కావాలి. ఎవరు ఏదో చెప్పితే వాడిని ఇలా పెట్టుకుని నిజమే అక్కడ కూడా ఇది నిజమా అన్నది ఎవరో సర్పం. నిజమే అనగానే నిజమే అయిపోయింది. జాగ్రత్త. దేవుని వాక్యం విన్నప్పుడు కూడా, దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా మనకేం కావాలి? ఆత్మ కావాలి, గ్రహింపు కావాలి. అవునా కదా? చెప్పానా లేదా? యేసు ప్రభు చూపించాను. ఇంకెవరిని చూపించాను. ఏలియా చూపించాను. అవునా కదా? అహియా చూపించాను. ఏలియాని చాలాసార్లు చూపించేశాను. ఇప్పుడు చూపిస్తానులే మెల్లగా. వీళ్ళందరూ దేవుని స్వభావం కదా. చాలా ఘాటుగా మాట్లాడతారండి. ఎలా మాట్లాడాలి మరి? దేవుడు ఎవరికి ఏ ఆత్మ పాళ్ళు ఇస్తారో అలా ప్రవర్తిస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అలా చెప్దామా, వీళ్ళు ఎలా చెప్తున్నారు అలా చెప్దామా, వీళ్ళు ఎలాగున్నారు అలాగుందామా, వీళ్ళ మార్గం ఎలాగుందో అలాగుందామా. ఇది అక్కర్లేదు మనకి. దేవుడు మనల్ని ఎలా పెట్టాడా ఇది కావాలి. దేవుడు మనకి ఏ ఆత్మ ఇచ్చాడా, ఏ అభిషేకం ఇచ్చాడా, ఏ వాక్ ఇచ్చాడా, ఏ వైఖరి ఇచ్చాడా, ఏ విధానం ఇచ్చాడా, ఏ మార్గం ఇచ్చాడా, మనమే ఎవరినో చూసి చేయవలసినటువంటి అవసరం మనకు లేదు. ఎవరినో ఇమిటేట్ చేస్తే జోకర్ అంటారు, ఎవరినో ఇమిటేట్ చేస్తే ఎలా అంటారు, నవ్వుకుంటారు అందరూ. చూసారా జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేసి వాళ్ళని, సినీ యాక్టర్స్ని ఇమిటేట్ చేసి వాళ్ళని, బతుకు తెరువు కొరకు ఇమిటేట్ చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. బతుకు తెరువు కొరకు నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఎవరినో ఫాలో అవ్వడు. ఎవరిని ఫాలో అవుతాడు? తనను పిలిచినటువంటి దేవుణ్ణి, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుణ్ణి మాత్రమే ఫాలో అవుతాడు. ఆత్మ లేని వాళ్ళము కదా, ఎవరినో చూసి ఫాలో అవ్వాలా, ఎవరినో చూసి చెప్పాలా? పౌలు అంటాడు, మాకెవ్వరు బోధించలేదు. ఎవరు బోధించారు? సాక్షాత్తు దేవుడు మాకు బోధించాడు. ఎవరినో చూడవలసిన అవసరం లేదు. ఆ గడ్డి ఈ గడ్డి గాదం తీసుకొచ్చి మా ఓళ్ళకి పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య దశలంటూ దేవుడు మమ్మల్ని పెట్టలేదు. హల్లెలూయా. కొంతమంది వాక్యాలు చెప్పడానికి ఇది చూసుకున్నామా, అది చూసుకున్నామా, ఇది చూసామా, ఇది ఎందుకు టైం వేస్ట్? అదేదో దేవుడి దగ్గర ఉంటే దేవుడు ఇవ్వలేడా? నీ దేవుడి మీద నీకు అంత నమ్మకం ఎత్తాడంటావా? వాక్యం అయ్య బాబు రోజు వాక్యం చెప్పేలా ఎలాగా? ఈ రోజున మేమే కనుక వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడితే వారానికి ఒక్కసారి చెప్తే మీకు వాక్యం. కానీ ప్రవాహం వల్లే దేవుడు ప్రతి దినము కూడా వడ్డించినటువంటి వంటకం వడ్డించకుండా ప్రతి విషయంలో, ప్రతి కోణములో నుండి నీ లోటుపాట్లతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ స్థితిగతులతో మాట్లాడుతున్నాడు, నీ రహస్య జీవితంతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన వాటికి ఏది ఆనకట్టుగా అడ్డుబండగా ఉందో ఆ అడ్డుబండలన్నీ తొలగిపోవునట్టుగా సూటిగా నీ హృదయంలోకి దూసుకుపోయి అడ్డుబండతో ఫైట్ చేయగలిగేటువంటి శక్తివంతమైనటువంటి జీవము కలిగినటువంటి ఉపదేశాలతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అహియ ప్రవక్త యెరోబాము భార్య దా 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 వచ్చి ఉన్నట్టుగా దేవుడు ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే ప్రకటించమన్నాడో నిర్భయముగా ప్రకటించాడు, భయం లేనివాడిగా ప్రకటించాడు. ఒక మాట చెప్పండి, కఠినమైన మాటలు నీకున్నాయి. ఎందుకు యెరోబాము భార్య వచ్చినప్పుడు కఠినమైన మాటలు నీకున్నాయన్నాడు? అది అహియ ప్రవక్త యొక్క మాట, దేవుని మాట. అంటే దేవుడు కఠినమైన మాటలు కూడా మాట్లాడా? అంత కఠినంగా మాట్లాడతాడు. కష్టమైనటువంటి మాటలు మాట్లాడతాడు, కఠినమైనటువంటి మాటలు మాట్లాడతాడు. నీకు అనుకూలమైన మాటలే మాట్లాడు, నీకు ప్రతికూలమైపోయే మాటలు, అననుకూలమైన మాటలు, నిన్ను మట్టి కరిపించేటువంటి మాటలు కూడా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు? నీవు దేవునికి ప్రతికూలమైపోతే, నీవు దేవునికి విరోధి అయిపోతే, నీవే గనక దేవునికి అనుకూలుడు అయితే ఎలాంటి మాటలు మాట్లాడతాడు? ఆశీర్వాదపు వచనమే గాని శపితమైన వచనము దేవుని నోట నుండి నీ యొద్దకు రాదు. నీ యొద్దకు ఏ వచనం వస్తుంది? నువ్వు ఆల్రెడీ సైతానుగాడు నిన్ను బాధించేటువంటి పరిస్థితులు ఉన్నావా? అనుకూలమైన వచనం ఏమొస్తుంది తెలుసా?
నీ పక్షముగా నేను యుద్ధం చేస్తా. నీవు యుద్ధములో పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యుద్ధ పంక్తులు తీర్చి నిలబడంతే, నేను చెప్పినట్టుగా చెయ్యంత యుద్ధము నేనే జరిగిస్తా. విజయం మాత్రం నీకు ఇస్తా. నేను వెనకతలుంటా, నిన్ను ముందుకు నడిపిస్తా. నేను మరుగైపోతా, నీ తలపైకి ఎత్తుతా, నిన్ను హెచ్చిస్తా, మాదిరిగా నిలబెడతా, సాక్షార్థంగా నిలబెడతా. నేను వెనకుంటా, ఎవరికి కనబడినా నిన్నందరికీ చూపిస్తా. ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ కదా మన ధ్యానం? కరెక్ట్ కదా? ఆయన సేవకులు దేవునికి విరోధమైనటువంటి వారితో కఠినంగానే వ్యవహరిస్తారు, కఠినంగా మాట్లాడతారు. ఆ మాట వాళ్ళది కాదు, ఆ మాట దేవుని మాట. అద్భుతం ఏంటంటే ఆ దేవుని మాటను ముక్కుసూటిగా మాట్లాడగలిగేటువంటి నిజమైనటువంటి సేవకులు ఎదురుగుండా నిలబడితే ఇలాగ ఎవరైనా మాట్లాడగలుగుతారా? చెప్పండి చెప్పండి. ఇంటికి వచ్చిన వాళ్ళైనా గౌరవించలేదు. గౌరవించారు. ఎందుకు గౌరవించారు? రాగానే కుర్చీ వేస్తారు, కూర్చోమంటారు, టీ ఇస్తారు, ఆ తర్వాత నెత్తివేసి ఎట్టి ఏమంటారు? నువ్వు అనుకూలంగా ఉంటే అనుకూల వచనం వస్తుంది నీకు. నువ్వు ప్రతికూలమైపోయావో ప్రతికూల వచనం వస్తా. తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ నీకు ఉండాలి, ప్రకటించగలిగే కెపాసిటీ మాకు ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా ధ్యానం చేసుకుని జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. దేవుడంటే గుండెల్లో దడ పుట్టాలి, భయం రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడికి అనుకూలం అవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా అనుకూల వచనం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నీ ఫలాలు నిలిచి ఉంటాయి, నీ దేవునికి మహిమ వస్తుంది, నీ కుటుంబానికి మెప్పు వస్తుంది, నిన్ను ఆదర్శవంతంగా తీసుకుంటారు. అనేకులకు మాదిరిగా దేవుడే నిన్ను నిలబెడతాడు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? దేవుడంటే హృదయంలో భయం పుట్టినప్పుడు. కానీ భయం పుట్టకుండా మన డాడీ, ఎవరంట? డాడీ, ముద్దెట్టుకో, వెళ్ళి కూర్చో. ఒకవైపు కరుణామయుడని చూపిస్తున్నారు చాలామంది, దయామయుడు అనే చూపిస్తున్నారు. మరి కొదమసింహం ఆయనే కదా, చూపించలేకపోతున్నారా? ఆయనే కదా చూపించలేకపోతున్నారు, ఒక్కటే చూపించగలుగుతున్నారు. నువ్వు భోజనం తిన్నప్పుడు ఎప్పుడు పెరుగన్నం తినేస్తావా చెప్పు? లేదా ఆవకాయ పచ్చడి చేసుకున్నాం కదండి, ఇంకా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అదే వేసుకు తినేస్తామండి. నీ శరీరానికి సత్తువు కావాలంటే విటమిన్ ఉండాలి, అంటే అన్నీ పడాలి నీకు. అందుకే సంతకెళ్ళి కొనుక్కుంటున్నాం, దూరమైనని. కార్టికైనా ఇటు దేశ క్యాంప్ అయినా వెళ్తున్నాం, మనకు సంత లేకపోయినా. అలాంటప్పుడు దేవుణ్ణి ఒకవైపునే నువ్వు చూసావనుకో, మిగతా అన్నీ ఏమైపోతాయి? విటమిన్ లోపిస్తూ నువ్వు ఏమైపోతావు చెప్పు? బలహీనురాలు అయిపోయి, బక్క చిక్కుపోయి, మంచం పట్టేసి అక్కడి నుంచి ఎక్కడికి? మరి ఆత్మ సంబంధంగా నీకు ఇది ఒక్కటే ఉంటే, ఆత్మీయంగా బక్క చిక్కుపోయి ఇంకా బెడ్డకు అంటుకుపోయినట్టుగా ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఏదొచ్చినా తాళుకోక కరుణామయ, దయామయ, కృపామయ, కనికర సంపన్నుడా, దిగిరా అంటావు. నువ్వు ఎలా బ్రతికేసినా కూడా ఏమంటావు? కరుణామయుడో, దిగురా. నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా బతికేస్తావు, మా దేవుడు కరుణామయుడు. లంచాలు పుచ్చుకుంటూనంట ఒక ఆయన సాక్షి చెప్పాడంట. ఎందుకు? మా దేవుడు కరుణామయుడు అన్న ఒక యాంగిల్ మాత్రం అతనికి తెలుసు. ఏమని సాక్ష్యం చెప్పాడంట? నేను లంచాలు బాగా తీసుకుంటాను, కానీ ఆ లంచాలు బీదలకి నేనేం చేస్తాను? మీరు వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి మీకు అర్థమైపోయి నవ్వుతున్నారు. ఎలా ఉంది ఇది? లంచాలు ఎందుకు బాబు, రాత్రులు వెళ్ళు. లంచాలు ఎందుకు కానీ రాత్రులు వెళ్ళు, ఇంకా బాగా సంపాదించవచ్చు. కొలగొట్టాయి, మాస్కులు వేసుకుని వెళ్ళిపోయి కొల్లగొట్టాయి. నీకు ఎక్కడెక్కడ ఏ బ్యాంకుల్లో ఏ డబ్బు ఉందో అన్నీ తెలుసు, లాకరం అన్నీ చేసేయి. ఏం చేయకు బేదలకి.
పంచిపెట్టాయి. పరలోకములో నీ ఫలం అధికము. ఎవరు చెప్పారు వాక్యం నీకు? సిగ్గు లేకుండా, వాక్యం యొక్క అవగాహన లేకపోతే ఇలా ఉంటారు. సంఘంలో దొంగోడు అంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పని బాగా జరగాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఆ పాస్టర్ గారు ఏ పని బాబు అన్నాడండి. అదేనండి మా వృత్తి, అదే కదండి మేము, అదేనండి. ఈ పాస్టర్ గారు, ప్రభువా ఈ బిడ్డ పనిలో అద్భుతమైన సహాయం చేయను. ఆయన సిగ్గుందా? నువ్వు గద్దించడానికి నీకేం లేదు, తప్పు. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ స్థితిగతులు మారాలి. అలా కాకుండా బాబు మరి దశభాగం తీస్తావా? అయ్యయ్యయ్యో, నెహెమ్యా గురించి రాత్రి దైవజనులు వాక్యం చెప్తే ప్రవక్తలు లంచాలు తీసుకున్నారంట. ఆహాహాహా, ఎంత బాగున్నారో తెలుసా? ఈ కేటగిరీకి మనం చెందవలసిన వారమై ఉండాలా? అంటే ఇప్పుడు వరకు అలా చెప్తే కొంచెం ఏదో అనుకున్నాం, నిజమేనంటావా? మరి ఇప్పుడు నెహెమ్యాలో స్పష్టంగా రాయబడింది, దీన్ని రుజువుపరిచాం. కరెక్టా తప్ప? అలాగైతే మరి బిలాము బహుమానం కోసం పరిగెడుతుంటే మరి దేవునికి ఎందుకు కోపం వచ్చింది? బహుమానం కొరకు పరిగెడితే దేవుడి భాగం దేవుడికి ఇస్తాడుగా. బీదలను కూడా కటాక్షించేస్తాడేమో. అమ్మా, కొంతమంది ఇలాగుంటారు. దేవుడికి ఇవ్వడానికి ఇక వేరే మార్గాలు ఏం లేవేటి నీకు? ఆ పాప మార్గం, ఆ దేవుని వాక్యానికి విరోధమైన మార్గం తప్ప. ఎలా ఉన్నారో చూడండి జనాలు. నా జనుడు జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం చెప్పే దైవజనుడికే జ్ఞానం లేనప్పుడు విశ్వాసకి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? మేము సేవకు వచ్చినప్పుడు మమ్మల్ని సేవకుడు ఒక ఆయన ఏమన్నారు తెలుసా? దున్నబడనటువంటి బీడు భూములు ఎన్నో ఉన్నాయి, మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికే? 50 రూపాయలు కానుకేసి వాళ్ళు మీకు సగం మాకు సగం వేస్తారు. అయ్యి బాబు, మీకు సగం మాకు సగం వేస్తారు. ఇదమ్మా నీ ఇంటెన్షను. మా ఇంటెన్షన్ అది కాదు. మేము సమస్తమును విడిచిపెట్టుకుని కాలు దన్నుకుని దేవుడు చెప్పిన మాటను బట్టి చిన్న కుగ్రామాలకు వచ్చి దేవుని యొక్క సేవ చేస్తున్న వాళ్ళం, డబ్బు కోసం సేవ చేస్తున్న వాళ్ళం కాదు. ఈ రోజున మేమేంటో ప్రభువు బయలుపరిచు. కొంతమంది డబ్బే అంటే సేవలో కూడా డబ్బేనా? అంటే సేవలో కూడా డబ్బేనా? అదేదో సేవ చేయకు, నువ్వేదో చేసుకోబోలు డబ్బులు వస్తాయి. సేవ చేసి డబ్బు కోసం ఇలా చూసామంటే సిరికి దేవునికి దాసుడుగా నువ్వు ఉండలేవు. డబ్బు ఏంటండి? డబ్బు దేవుడు చూచుకోలేడా? ఖచ్చితంగా దేవుడు చూసుకోగలడు. మమ్మల్ని చూసుకోవట్లేదా? ఆ రోజు చూసుకున్నాడో ఈరోజు చూసుకున్నాడు, ఇక ముందు చూసుకోగలడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా అధ్యయనం చేసుకోగలగాలి. దానికి ఆత్మల వివేచన వరం అనేది మనకి ఉండగలగాలి. మనలో ఆత్మ ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్నా కూడా మనలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. బెరాయా సంఘస్థులకు ఆత్మ ఉంది కాబట్టే ఈయన చెప్పిన వాక్యం అలా ఉందా లేదా అని బైబిల్ తెరిచి చూశారు. చాలామంది ఈ రోజున మూసివేయబడినటువంటి బైబిల్ మనలో ఎప్పుడు తెరుస్తారు? వాక్యం చెప్పాక ఇంటికి వెళ్ళి వాక్యం అలా ఉందా లేదా అని తెరిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఈ వాక్య భాగంలో నుండి ఈ కోణాలను దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. రెండవ సందర్భాన్ని చూస్తే సమూయేలు సౌలు జీవితాన్ని మనం దృష్టిస్తే, సౌలుతో దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతూ, సమూయేలు అమాలేకీయులు పాపాత్ములు మన ఇశ్రాయేలీలకి ముందు ఏం చేశారు? వాళ్ళు ఆటంకంగా నిలబడ్డారు. ఆ రోజునే ఒక మాటను విడుదల చేశాను, ఆకాశము కింద ఉండకుండా వారిని నిర్మూలపరుస్తానని. మొదటి రాజుగా నేను సౌలుని ఏర్పాటు చేసుకున్నాను కనుక సౌలును యుద్ధానికి వెళ్ళి రాజును ఆ రాజ్యానికి సంబంధించిన సమస్తాన్ని కూడా నాశనం చేయమోను, ఎవరిని కనికరించొద్దని చెప్పు.
అనంటే ఈయన దోపుడు మీద ఎగబడి అగగును చంపకుండా క్రొవ్వినటువంటి పశు సంపదను అంతటిని కూడా తీసుకొచ్చి విజయ సూచకం ఎగరవేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం సమూయేలుకి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నా సేవకులైన ప్రవక్తలకు నేను సంకల్పించిన దానిని బయలుపరచక మానడు. దేవుడు డిక్లేర్ చేసుకున్నాడు. అక్కడ ఏదైతే సౌలు చేశాడో అప్పుడే దేవుడు డిక్లేర్ చేసేసుకున్నాడు. సౌలు స్థానంలో ఇంక సౌలు ఉన్నాడు. ఆ విషయం దేవుడు ఎవరికి చెప్పాడు? తన సేవకుడైనటువంటి సమూయేలుకి దేవుడు చెప్పాడు. సమూయేలు వీరావేశంతో వచ్చేసాడు, కోపంతో వచ్చేసాడు. కోపంతో రాకుండా ముఖం మీద చిరునవ్వు వేసుకుని ఏమీ జరగలేదు అన్నట్టుగా వచ్చి నిలబడి వెళ్ళిపోతాడు. ఆ సమూయేలు ఎలా వచ్చాడు? కోపావేశుడు ఇచ్చాడు. వెళ్ళి ఎంక్వైరీ చేసేటప్పుడు జయ సూచకం ఎగరవేసేసి సౌలు వెళ్ళిపోయాడు అని చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఆశీర్వాదం వచ్చిన పలుకుతున్నాడు సమూయేలు మీద. ఎవరో? సౌలు. దేవుని యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చుతిని అన్నాడు. దేవుడి సేవకుడు ఒకేలా ప్రవర్తిస్తారు. నేను వింటున్నటువంటి రంకెలు ఏంటి అని అడిగాడు. వీటిని జనులు నీ దేవునికి, ఏ దేవునికి అక్కడ రాయబడింది? నీ దేవునికి బలులు అర్పించడానికి. అప్పుడు అన్నాడు, ఒకడు దేవుని యొక్క మాటను విన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఒకడు బలులు అర్పించటం వలన కానీ, ఒకడు కొవ్వు అర్పించటం వలన కానీ దేవుడు సంతోషించడు. మాట వినుట శ్రేష్టం, మాట వినకపోతే దేవుడికి కష్టం. సౌలా, నిన్ను రాజుగా దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు నీవు దేవుడికి ప్రతికూలమైపోయావు. ఇప్పుడు దేవుడు నీకు ప్రతికూలుడైపోయాడు. నీ రాజ్యం నిలవదు. ఆయన ఒక వ్యక్తిని కోరుకున్నాడు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. ఏం కావాలి చెప్పడానికి? రోషం కావాలి. ముఖం చూశాడా? సౌలు అంటే సమూయేలుకు భయం లేదా? ఆయన రాజు పొజిషన్లో ఉన్నాడు, భయం లేదా? ఎంత భయం లేకపోతే దేవుడు అనబడినటువంటి వాడు ఆ తర్వాత రోజుల్లో దావీదును అభిషేకించంటే సౌలుకు తెలిస్తే ఏం చేస్తాడు? చంపకుండా నేను చూస్తాను అన్నాడు దేవుడు. ఓ పని చేయి, సౌలు చంపుతాడు, అందుకని నువ్వు వంక పెట్టుకుని వెళ్ళు అన్నాడా లేదా? మరి ఇప్పుడు సమూయేలుకి సౌలు అంటే భయం కదా, ప్రాణ భయం కదా, ప్రాణాన్ని ఎదురొట్టి నిలబడ్డం కదా. రాజు ఎదుట మాట్లాడడం, ముక్కుసూటిగా దేవుడి యొక్క మాటను ప్రకటించడం ఎలా ఉంటుంది? మరి ఎలా వెళ్ళాడు? దేవుని ఆత్మావేశముతో, కోపావేశముతో రౌద్రుడై, దేవుని పక్షపు వాడై సౌలు ఎదుట నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రాణాలకి తెగించి నిలబడ్డాడు. దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుడు ఆయన సేవకుడు కాబట్టి, ఆయన సేవకుడైనటువంటి సమూయేలుకు దేవుడు మాటిస్తే ఎవరు ప్రకటించాలి? సేవకుడు ప్రకటించాలి. వెనుదిరిగాడా? నేను చేయలేను, నేను వెళ్ళలేను ప్రభు అన్నాడా? ఏం చేశాడు? నేను వింటున్నటువంటి రంకెలేంటి? దేవుడు స్వభావం కదా. ఆదామా ఎక్కడున్నావు? కయ్యను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? అలాగే మాట్లాడుతున్నాడు కదా. రంకెలేంటి? చూసారా? ఎక్కడ కూడా సౌలు దేవుని పక్షపు వాడిగా నిలబడలేదు. కాబట్టి యెరోబాము భార్య రా కఠినమైన మాటలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సమూయేలు నోట దేవుడు కఠినమైన మాట కదా పెడతా, నీ రాజ్యము నిలవదు, నీ సింహాసనము వేరొకడికి దేవుడు ఇచ్చేశాడు. నీవు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను వెనకదీసావు. దోపుడు మీద ఎందుకు ఎగబడ్డావు? బలులు అర్పించుట వలన దేవుడు సంతోషపడడు. దేవుడు మాట వినుట శ్రేష్టం. నీ రాజ్యం నిలవదు. అక్కడే చంపేయాలి అసలు సమూయేలుని. కానీ దేవుడు ఆ టైంలో
సమూయేలుని కాపాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు సమూయేలు వల్ల. మొట్టమొదటి రాజు, మంచి రోషంతో ఉన్న రాజు. అలాంటిది ఆ రాజుకి విరోధమైనటువంటి మాటలు ప్రకటిస్తే దేవుని యొక్క సేవకుడైనటువంటి సమూయేలుకు దేవుడు ఏదైతే డిక్లేర్ చేశాడో, సంకల్పించాడో అది చెప్పకుండా మానక, నువ్వు వెళ్ళి నాకు విరోధైపోయినటువంటి వెనుగు తీసినటువంటి సౌలుతో నా మాటగా ప్రకటించు అంటే, మంచి మాటలు ప్రకటిస్తే మెళ్ళో దండేస్తాడు, మంచి మాటలు ప్రకటిస్తే సాలువ కప్పుతాడు, మంచి మాటలు ప్రకటిస్తే కాళ్ళకి దండం పెట్టేంత పని చేస్తాడు. మంచి మాటలు ప్రకటించమని పంపుతున్నాడా? కఠినమైన మాటలు. కఠినమైన మాట ఏమీ రాకపోయినా విశ్వాసుల్లో ఎలా ఉంటుంది మామూలుగా? కఠినమైన మాట రాకపోయినా నిద్రపోతున్నారా, నిద్రపోకండి అన్నామంటే ఇంకింతే. అయ్యో నిద్రపోతున్నాం, ఏమన్నారు, ఇదేమన్నా రాత్రి కాదు కదా, మన ఇంటి దగ్గర ఏం లేవు కదా, ఇలా నిద్రపోతుంటే నిద్రపోకూడదు అన్నారు కదా, డాక్టర్ గారు ఎదురుకుండా కూర్చుని నిద్ర. సమయం సందర్భం కాదా? ఓహో, అలాగే నిద్రపోవడం సమయం సందర్భం కాదా? అమ్మలక్కల దగ్గర కూర్చుని నిద్రపో రమ్మన్న రాదు ఏంటి? మరి దేవుని మందిరంలో ఎందుకు వస్తుంది? దేవుని మందిరమే కదా. అంత చిన్న చూపా? దేవుని మందిరం అంటే అంత చిన్న చూపా? నిద్రపోవద్దంటేనే కోపాలు వస్తాయి. అంటే అటు కోపాలు వచ్చినా ఇటు ఏమి రియాక్షను మామూలుగానే ఉంటుంది అనుకో. అవునా? ఏమన్నా అన్నామంటే ఎంత బాధ వచ్చేస్తుందో. పోనీ అక్కడి వరకు ఎందుకులే, భార్యాభర్తలు అంత సత్సంబంధంలో ఉంటాం, భర్త ఏమన్నా అన్నారంటే భార్యని వెంటనే కోపం. పోనీ భార్య ఏమన్నా అన్నదంటే భర్తని వెంటనే కొంచెం తేడా కనబడిపోద్దా లేదా మనకి? అంతెందుకు మన పిల్లలే మమ్మీ డాడీ అని ముద్దులు పెట్టేసుకున్న వాళ్ళే ఏంటది అన్నామనుకో మొఖాలు మాడిపోతాయి, మామూలుగా కాదు. అవునా కదా? మరి అలాంటిది రాజు దగ్గరకు వచ్చి మామూలు మాట కాదు, నీ రాజ్యము నిలవదు. గడిచిన రాత్రి నాతో దేవుడు చెప్పాడు, నువ్వు దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు, బలులు అర్పించడం శ్రేష్టం కాదు అయ్యా, దేవుని మాట వినడం శ్రేష్టం. తెలియదేమో నీకు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ బెన్యామీను గోత్రం ఎంత అల్పమైనదో నువ్వే చెప్పావు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నేను సింహాసనశీనుడిగా చేయాలనుకున్నాడు. ఆయన్ని విడిచి ఆయనకి విషయంలో వెనుక తీసి ఆయనకి విరోధి అయిపోతావా? ఆయన నీకు విరోధి అయిపోయాడు చూడు. ధైర్యం ఉండాలండి చెప్పడానికి. మన అచ్చ తెలుగులో దమ్ము ఉండాలి చెప్పాలంటే. అందరికీ ఉండదండి. నిజమైనటువంటి దేవుని సేవకులకు ఉంటుంది. మామూలు అయితే ఏం చెప్తారో తెలుసా? దేవుని ఏర్పాటులో లేని సేవకులు అయితే ఏం చెప్తారో తెలుసా? రాజ మార్తాండయ్య సౌలయ్య గారు వందనాలు. ఏంటండి పాస్టర్ గారు ఇలా వచ్చారు? శుభవార్త అనడానికి రాజు, శుభవార్త కానిదే ఏ వార్త చెప్తాం మహారాజా? దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా, సింహాసనం ఎక్కించాడు కదా, ఎంత గొప్ప విజయ సంకేతం ఎగరవేశారయ్యా మీరు. అందరినీ చంపేశారు చక్కగా. శభాష్. అభినందించడానికి, దండేయడానికి, ఏమివ్వడానికి బొకే ఇవ్వడానికి వచ్చాం. ఎవరక్కడ? ఈయన్ని తీసుకుని వెళ్ళి కానుకలు ఇచ్చి పంపించండి. ఆహా, ఎంత బాగున్నాం. ఖచ్చితంగా లేరండి అలాంటి వాళ్ళు లేరా? అయ్యా నీ పేరట ప్రవచించలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అది చేయలేదా? అక్రమము చేయవారలారా మీరెవ్వరూ కూడా నాకు తెలదపోండి.
వీళ్ళందరూ ఎవరు? నెహెమ్యా గ్రంథములో ప్రవక్తినీలు ప్రవక్తలు లంచాలు తీసుకున్నారంటే వాళ్ళు దేవుని యొక్క విరోధులతో ఏం చేశారు? చేతులు కలిపారు. ఈ రోజున దేవుని యొక్క విరోధులు అయిపోతున్నటువంటి వాళ్ళతో, దేవుని యొక్క పక్షముగా ఉండక దేవునికి సుదూరంగా పారిపోతున్న వాళ్ళతో వాళ్ళు పచ్చగా ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒత్తులు ఒత్తుతున్నారండి. ఒత్తులు ఒత్తుతున్నారు, ఘనపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు, చుట్టూరు తిరిగేస్తున్నారు. వీళ్ళకి ఆత్మీయత అక్కర్లేదు. నిజమైనటువంటి సేవకులు అన్నాడు దేవుడు. అందుకే హల్లెలూయా. ఆ దినాన అనేకులు నన్ను చూచి, అనేకులంట, కొందరు కాదు, అనేకులు, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు. సంఖ్య, నిజమైన సేవకుల సంఖ్య ఎలా ఉంది? కొంచెముగా ఉంది. అబద్ధకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అహాబు రాజు, యెహోషాపాతు రాజు సందర్భంలోకి మీరు వెళితే మికాయా అనబడేటువంటి ఒకే ఒక్క నిజమైనటువంటి ప్రవక్త కఠినమైన మాట చెప్పాడు. దాదాపు 300కు పైగా ప్రవక్తలు రాజా ఇలాగే చెప్పాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, కరెక్టా తప్ప? ఏమైంది? ఒకే ఒక్కడు నిజమైన ప్రవక్త కఠినమైన మాటలు. ఓ మాటలో చెప్పాలంటే యెరొబాము భార్య రా రా కఠినమైన మాటలు ఉన్నాయి అన్నట్టుగా ఆ మికాయాను పిలండి. ఆడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు చూడు నాకు విరోధంగా పగబా. ఈయనకి అందరు పగోళ్ళే. ఈయనకి నిజమైనటువంటి ప్రవక్త ఏలియా అని మనకు తెలిస్తే ఈయనంటాడు నా పగవాడా, మికాయాను నా పగవాడా. ఆయన ఇప్పుడు చూసినా అలాగే చెప్తాడు. నువ్వు బాగుంటే మేము మంచిగా చెప్తాం, నువ్వు అడ్డదిడ్డంగా ఉంటే అడ్డదిడ్డంగా చెప్తాం. ఏం జరిగింది? తీసుకురండి మికాయ అన్నాడు. చూసేస్తున్నాను నేను దర్శనం. ఏమీ లేదు. గొర్రెలు చెదిరిపోయాయి, గొర్రె కాపరి లేడు. అర్థమైపోయింది. కఠినమైన మాట, అవునా కదా? మిగతా ప్రవక్తలందరూ కూడా రాజా, ఒకడైతే చేయించుకొచ్చేసాడంట ఆయుధం. ఒకడైతే చేయించుకొచ్చేసి ఇచ్చేసి, రాజా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, రాజా జయోత్సవముతో నీవు తిరిగి రాబోతున్నావు. మికాయ అన్నాడు నువ్వు ఇంక తిరిగి రావడం చూస్తలేదు, నేను నువ్వు తిరిగి వచ్చిన దాఖలాలు ఏం కనబడతలేదు నాకు. ఈ ప్రవక్త నిజమైనటువంటి ప్రవక్త అయినటువంటి మికాయ చెంప చెల్లు అనిపించాడు. ఏం జరిగింది? నిజమైనటువంటి వాడు నోరు మూయవలసి వచ్చింది, అబద్ధికులు నోర్లు తెరవలసి వచ్చింది. మికాయ విషయములో అహాబు రాజు మాట్లాడుతూ, నేను వచ్చే వరకు ఈ మికాయకి కఠినమైన ఆహారము పానం ఇవ్వండి. ఎలా ఉన్నారు? సమూయేలే కాక అక్కడ ఆ సిచ్యువేషన్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? చాలామంది సేవకులు ఉంటారు, వీళ్ళందరూ ఒత్తులొత్తుంటారు. ఎవరికి? సౌలు మహాశయునికి. నిజమైన సేవకుడు కాబట్టి ఉన్న మాట, కఠినమైన మాట ముక్కు సూటిగా మాట్లాడగలిగాడు. హల్లెలూయా. అక్కడ కూడా అహాబు రాజు దగ్గర మికాయ ముక్కు సూటిగా మాట్లాడగలిగారు. అలాంటి వాళ్ళకి బ్రతుకు. ఎలాంటి వాళ్ళకి బ్రతుకు? ఎలాంటి వాళ్ళకి బ్రతుకు? బ్రతుకు తెరువు నేర్చునోళ్ళు, లోక సంబంధంగా బ్రతకాలి అని అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒత్తులొత్తుతూ ఉంటారు. నిజమైన సేవకులు వాడు గొప్ప చూడరు, వాడి ఘనత చూడరు, వాడి గౌరవం చూడరు, వాడు హెచ్చైనోడు చూడరు, గొప్ప పేరు ప్రఖ్యాతలు చూడరు. ఎవరిని చూస్తారు? నా దేవుణ్ణి చూస్తా. దేవుడు చెప్పమన్న మాటను చెప్పుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఫాలోవర్స్ ఎవరికి ఉంటారు? ఫాలోవర్స్ ఎవరికి ఉంటారు? ఓహో తెలియట్లేదా? ఫాలోయింగ్ అది తెలియట్లేదా? వెంబడించే వాళ్ళు ఎవరు ఉంటారు? వెంబడించడం తెలిసిందా? ఎవరికి ఉంటారు? ఏలియా అభిషేకం మీ మీద ఉండడం నేను చూస్తున్నా.
పాస్టర్ గారు ఎప్పుడు పెడతారు మీటింగ్ మళ్ళీ? వచ్చేద్దామని. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధత లేనిదే ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధత లేనిదే ఆరాధిస్తున్నావా? పరిశుద్ధత లేనిదే వాక్యం చెప్తున్నావా? పరిశుద్ధత లేకుండా పరిచయం చేసి విరామము లేకుండా చేస్తున్నానంటావా? జాగ్రత్త సుమా. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు, ఆయన కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. గుచ్చుకుందా నీకు? మరి గుచ్చుకోదేంటి? మరి గుచ్చుకోదా? తప్పకుండా గుచ్చుకుంటుంది. గుచ్చుకోవడానికే మరి దేవుడు మాట్లాడుతున్నాడు. గుచ్చుకున్న బుద్ధి వస్తుందేమో అని మాట్లాడుతున్నాడు, బాగుపడతావేమో అని మాట్లాడుతాడు, అవగాహన వస్తుందేమో అని మాట్లాడుతున్నాడు, జ్ఞానం తెచ్చుకుంటామని మాట్లాడుతున్నాడు. పతనం అయిపోతున్నావు, జాగ్రత్త, లే పైకి. ఇటువంటి సేవకులు ఉంటేనే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కొద్దో గొప్ప బాగు ఓగు వస్తుంది. ఎవరికి? జనానికి. బాగు ఓగు లేకపోతే ఎందుకు? దేవుడు అన్నాడు, కొంతమంది అంట మీకు సమాధానం కలుగును కాక. ఎప్పుడు? ప్రతికూలంగా ఉన్నారంట, దేవుడికి విరోధులైపోయారంట, దేవుడు అంటే ఎరగనట్టుగా బ్రతుకుతున్నారంట, దేవుడు ఆజ్ఞలు పట్టనట్టుగా బ్రతుకుతుంటే కొంతమంది వచ్చేసంట మీకు సమాధానము కలుగుగాక అన్నారంట. నిజమైన ప్రవక్తలు ఉన్నారు కదా మన వాళ్ళు, ఇర్మియా, యెషయా, వీళ్ళందరూ. మీకు కీడు పొంచుంది, మీరు బానిసలుగా విడిపోబోతున్నారు. ఎవరు నచ్చారు వీళ్ళకి? సమాధానము కలుగుగా కన్నవాళ్ళు నచ్చారు. మాకు కదలలేదు ఇల్లు. ఇర్మియా ఎప్పుడు చూసినా అలా చెప్తాడు, యెషయా ఎప్పుడు చూసినా అలా చెప్తాడు. వీళ్ళు చూసా చివరికి ఏమైపోయారు చూసారా? ప్రభు అన్నాడు, నేను వాళ్ళని పిలవలేదు, నేను వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. మరి ఎవరిని పిలిచాడు? ప్రతికూలతలన్నా మరణానికి ఎదురొడ్డన్నా దేవుడు సంకల్పించినది ఏదైతే దేవుడు బయలుపరిచి ప్రకటించమంటాడో నిర్భయులుగా మనుష్యుల ముఖాలను చూడక తమ యొక్క దేహాల మీద కానీ ప్రాణం మీద కానీ ప్రీతి పెట్టుకోక దేవుని నిమిత్తము నిందైన మరణమైన ఎదురుడ్డి నిలబడి దేవుడు ప్రకటించమన్న ప్రకటనలను ప్రకటించిన వాడినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ట చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏం జరిగింది? ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు మాత్రం సమాధానం అన్నారు. సమాధానం అన్న వాళ్ళు వెనకతలు పోయారు. ఇక్కడేమో మికాయా, నువ్వు నాకు కనబడతలేదు రాజా. ఏమయ్యా? రాజు లేడు. ప్రజలందరూ కూడా తిరుగులాడుతున్నారు. వీడికి కఠినమైన ఆహారము, కఠినమైన పానం ఇవ్వండి. మిగతా వాళ్ళని మా దోస్తులు వాళ్ళు. ఎవరి మాట నమ్ముకుని వెళ్ళిపోయావు? అహాబు రాజా, రామోత్గిలాదు మీదకి వెళ్ళిపోయావు, వచ్చావా? రాలేదు. ఈ రోజున సమాధానము లేని చోట సమాధానము. దేవుని దీవెనే లేని చోట ఇదిగో దేవుని దీవెన, దేవుని హస్తమే కార్యసిద్ధిని కలిగజేసే పరిస్థితి లేనప్పుడు ఇదిగో దేవుని హస్తాన్ని నేను చూస్తూ ఉన్నాను, ఇదిగో నీ భవిష్యత్తు నేను చూస్తున్నాను, దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అన్న వాళ్ళ వెనకతల పడి 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 తిరుగుతున్నటువంటి గొర్రెలు, కోకొల్లలు. కఠినమైనటువంటి బోధ వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎలాంటి బోధ? ఆశీర్వాదాలు మమ్మల్ని వెన్నంట వస్తాయన్న బోధకులను పోగు చేసుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యములో దేవుడు దైవజనుడి ద్వారా ప్రకటిస్తూ మాట్లాడుతున్నాడు. మనుష్యుల దురద చెవులు గలవారై కల్పన కథల వైపుకు మళ్ళు కాలం వచ్చేసింది. వారు తమకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? అనుకూలమైన వాక్యం, అనుకూలమైన వచనం ఆదివారం మాత్రం వస్తే చాలు. బ్రతుకుల గురించి మాట్లాడకుండా మిగతా ఏ విషయాలు మాట్లాడినా మొఖాలు ఇలాగెళ్ళవు కిందకి, ఎలాగా విరిగిపోతూ ఉంటాయి మొఖాలు. ఇంకప్పుడు ఇలాగుండవు. ఎలాగా ఆకర్షించేద్ది వాక్యం. కొంతమందికి మీరందరూ బలవంతులు. హల్లెలూయా.
దేవుడు అట్టి బలాన్ని మీకు ఇచ్చాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయమైన జ్ఞానములో మీలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఉండని వారు కూడా అట్టి అద్భుతమైనటువంటి అత్యున్నత స్థితికి ఎదుగుదురుగాక. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ప్రవక్త సమూయేలు ఎదురొడ్డి నిలబడి చావైనా బ్రతికైనా రాజుగారి దగ్గర నిలబడడం అంటే మాటలు కాదండి. కీడును ప్రకటించడం అంటే మాటలు కాదండి. కానీ దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని వైపే చూస్తున్నవాడు, తన బాల్యము నుండి ఏ దేవుడైతే ఎరిగి ఉన్నాడో ఆ దేవుడు తప్ప వేరే ఏది నాకు లేదు అని తన్ను తాను దేవుని వాక్కుకు అప్పగించుకుని అద్భుతంగా మరణమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుడు వాక్కును ప్రకటించడానికి నిలబడిపోయాడండి. నిజమైనటువంటి సేవకుడైనటువంటి ప్రవక్త సమూయేలు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అటువంటి సేవకులు ఉన్నారు కాబట్టే పరలోక రాజ్య ప్రవేశం కొరకు మనల్ని నిలబెట్టడానికి ప్రాకులాడుతున్నారు. మన బ్రతుకులు అధోగతి పాలైపోకుండా ఆ సేవకులు ఎంత కష్టమైనా, ఎంత కఠినమైన, దేవుని యొక్క వాక్యం కఠినంగా ఉందన్నట్టుగా వ్యవహరిస్తున్నా దేవుడి వైపు చూస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఎంతోమంది పరలోక రాజ్య ప్రవేశం దక్కుతుంది. హల్లెలూయా. ఆ రోజును కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు కాబట్టి బలాత్కారంగా పట్టబడ్డారంట పరలోక రాజ్యానికి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోదురు? వేశ్యలు పట్టబడ్డారు, దొంగలు పట్టబడ్డారు, ఇంకెవరు పట్టబడ్డారు? భయంకరమైన పాపాత్ములు పట్టబడ్డారు, భయంకరమైనటువంటి సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్ పట్టబడ్డారు. అందుకే దేవుడు అన్నాడు, మేము అబ్రహాము సంతానం అనుకున్న వాళ్ళు వెళ్ళలేదు, కానీ వేశ్యులు ఎప్పుడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను దినాల్లో. అంత రోషంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యం కొరకు కొందరినైనా ఆయుత్తపరచగలిగారు. హల్లెలూయా. చెప్ప కబుర్లు చెప్పుకుంటే పరలోక రాజ్యం రాదండి. ఆశీర్వాదం 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 అని పరిగెడితే పరలోక రాజ్యం రాదండి. పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నిన్ను నలగగొట్టాల దేవుని వాక్యం, నిన్ను విరగగొట్టాల దేవుని వాక్యం, నీ హృదయంలోకి దూసుకుపోవాలి దేవుని వాక్యం. దేవుని కొరకైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణకురాలిగా, నిర్మాణకుడిగా నీవు నిర్మాణం చేయబడేంత వరకు నిన్ను నలపాలి, నిన్ను మలచాలి, నిన్ను చెక్కాలి, నిన్ను కొట్టాలి, నీకు దెబ్బలు తగలాలి. అందమైనటువంటి శిల్పం, రూపం, ఆకారం రావాలంటే, శిల్పి అనబడేటువంటి నిర్మాణకుడు నిర్మాణం చేయాలంటే ఆ శిల కొట్టబడాలి, చెక్కబడాలి, నలపబడాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కొట్టబడితే అప్పుడు ఆకారం ఏర్పడుద్ది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఏ సంఘానికి దేవుడిని అప్పగించారు, ఏ సహవాసానికి అప్పగించారో ఆ సహవాసంలో నువ్వు కొట్టబడాలి, నువ్వు విరగొట్టబడాలి. అప్పుడు నీకు రూపు ఏర్పడద్ది. దేనికి? నిత్యరాజ్యం కొరకైనటువంటి రూపు. లేకపోతే నీకు రూపురేఖలు ఏర్పడవు. రూపురేఖలు ఏర్పడకపోతే, ఆ రూపు రాకపోతే పరలోకం నువ్వు ప్రవేశించలేవు. పరలోకం ఏమన్నా మన అమ్మమ్మ గారి ఇల్లు అనుకుంటున్నారా? లేకపోతే మన అత్తమ్మ గారి ఇల్లు అనుకుంటున్నారా? అమ్మమ్మ గారింటికి, అత్తమ్మ గారింటికి చాలా అద్భుతంగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. పరలోకం అలా రెడీ అయిపోయి వెళ్ళిపోయేది కాదు. మలచబడాలి, చెక్కబడాలి, సరిచేయబడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవాల్లో మిమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. సహవాసానికి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీవు పిలవబడినటువంటి సహవాసానికి దేవుడు నిజమైనటువంటి సేవకులు అనబడినటువంటి ప్రవక్తలు ఉన్నారా? నువ్వు బ్రతికినట్టే, నువ్వు నిత్యత్వంలో నిలబడినట్టే. హల్లెలూయా. పౌలు అంటాడు, మాకు అతిశయమైన కిరీటమైన మీరు కాదా? అతిశయంగా ఉండడానికి, కిరీటంగా ఉండడానికి దేవుని రాజ్యం కొరకు ఆయుత్తపరిచాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎలా? ఎటువంటి పరిస్థితుల్లో కొట్టాడండి. బెత్తంతో రావాలనుకుంటున్నారా అన్నాడా లేదా? బెత్తంతో రావాలంటే బెత్తం ఇచ్చి కూడా ఎత్తాడని కాదు అర్థం. కఠినంగా దేవుడు అంటే మీకు భయం పుట్టాలి.
దేవుడు అంటే మీ కడుపులో నుండి, మీ గుండెల్లో నుండి, మీ నరాల్లో వణుకు పుట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. నీవుకు దేవుడు అంటే వెన్నులో వణుకు పుడితే అది సైతాను గండి దడదల్లాడిస్తుంది. సైతాను గండి ఏం చేస్తుంది? నువ్వు దేవునికి భయపడితే సైతాను గండి నీకు భయపడతాడు. నీవు దేవుడి విషయంలో పట్టుంటే నీకు సైతాను గాడు నీ ఎదుట నిలవలేడు. నీవు జయించేటువంటి అనుభవంలో నిలబడగలుగుతావు. హల్లెలూయా. వాడిని జయించగలుగుతావు. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడా. నిజమైనటువంటి సేవకులు ఉండాలి. నిజంగా దేవుడు కొరకు ప్రాణాలు ఎదురొడ్డి సంఘాన్ని కాయగలిగేటువంటి ఆత్మీయులు ఉండగలగాలి. నమ్మకమైనటువంటి పరిచారకులు ఉండగలగాలి. దావీదు అనబడినటువంటి వాడు తన తండ్రి మందను యథార్థంగా కాయగలిగాడు. ఈ దినాన యథార్థంగా కాయగలిగేటువంటి దైవ జనులు అనబడేటువంటి దేవుని ఏర్పాటులో దేవుని సేవకులు అనబడేటువంటి ప్రవక్తలు మీకుంటే మీకు క్షేమం. హల్లెలూయా. అందుకే దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయములో 20 వచనములో మీరు దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన సేవకులను నమ్ముకోండి, మీరు కృతార్థులగుతారు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోవాలి, సేవకులను కూడా నమ్ముకోవాలి. ఎందుకు? దేవుడే సేవకులలో నుండి పనిచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఉన్నతమైనటువంటి సేవకులు, ఏర్పాటుని నమ్ముకున్నటువంటి సేవకులు, దేవుని వైపే చూస్తున్నటువంటి సేవకులు, మరణమైన దేవా నిన్ను నన్ను ఏది ఎడమాపలేదు అనే కంకణబద్ధులై సంఘం కొరకే తమ యొక్క జీవితాన్ని పన్నంగా పెట్టగలిగేటువంటి సేవకులు మీకుంటే మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు భాగ్యవంతులు, మీరు శ్రీమంతులు. మీకు వేరే ఏది అక్కర్లేదు. శరీర సంబంధమైన దీవెన కావాలనుకుంటే మిమ్మల్ని వారు ఆత్మ సంబంధంగా నడిపిస్తే శరీర సంబంధమైనటువంటి దీవెన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వరిస్తుంది, మిమ్మల్ని హత్తుకుంటుందన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క స్వభావమే దైవజనుల్లో ఉంటుంది. మనము దేవునికి విరోధులమైపోతే దైవజనుడు అనబడినటువంటి వాడు నీవు ఆశీర్వదింపబడదు అన్నాడా? తప్పు. ఏమనాలి? కఠినమైనటువంటి మాటలే. ఇప్పుడు ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క నైజాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క వైఖరిని చూడగలుగుతున్నాం. రెండవదిగా, మనం దేవుడికి విరోధులం అయిపోతే దేవుడు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రావాలన్నా, ఆత్మ సంబంధమైనటువంటి కృపలతో మనం తొలతూగాలన్నా దేవుడంటే మనకి హృదయంలో భయం ఉండాలి. మన నరాల్లో కూడా దేవుణ్ణి మనము నింపుకోగలగాలి, ముద్రించుకోగలగాలి. దేవుడే మన జీవిత గమనాగమనమై ఉండాలి, గమ్యమై ఉండగలగాలి, అంతమై ఉండగలగాలి. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని కొట్టగలగాలి, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ఖండించగలగాలి, బుద్ధి చెప్పగలగాలి. అందుకే తిమోతితో పౌలు రాస్తూ మాట్లాడుతున్నాడు, తిమోతి సమయమందున అసమయమందును నువ్వు వాక్యం ప్రకటించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకు? మనుష్యులు దురద చెవులు గలవారే, కల్పన కథలకు మళ్ళు కాలం వచ్చేసింది. ఈ వాక్కులు ఏముండాలి? గద్దింపు ఉండాలి, ఖండింపు ఉండాలి, బుద్ధి చెప్పే విధానం ఉండాలి. ఇలాగ ఎవరైతే నడిపించగలరో వారు నిజమైనటువంటి సేవకులు. హల్లెలూయా. ఇటువంటి సేవకుల యొక్క హస్తాల్లో ఉండడం మీకు క్షేమం. కఠినమైనటువంటి మాటలు పలికించేటువంటి దుస్థితికి దిగజారిపోకూడదు. ప్రతి మాటను బట్టి మనల్ని మనం మలుచుకుంటే దేవుని నోట నుండి మన మీదకి వచ్చేవి కఠినమైన మాటలు కాదు, కానీ ఆశీర్వాదదాయకమైన మాటలు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైంది కదా మనందరికి ఇప్పుడు? కరుణామయుడా దేవుడు. ఒకే కోణంలో దేవుడిని ఇప్పుడు కూడా చూడొద్దు. ఆయన కొదమ సింహం, రానున్నటువంటి రారాజు, యూదా గోత్రపు సింహం. అందుకే చివరికి ఏమన్నాడు? మారు మనస్సు పొందితే సరి, లేదా మీ దీపస్తంభాన్ని అచ్చడి నుండి పారవేస్తా అన్నవాడు ఆయనే. నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నానని సెలవిచ్చినవాడు ఆయన. ఇదిగో తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను వాని యొద్దకు వస్తా. మేమందరము కలిసి ఏం చేస్తాం? భోంచేస్తాం అన్నాడా లేదా? కరుణామయుడా కాదు కదా? అందుకని మన యొక్క జీవిత గమ్యం పరలోకమై ఉండాలి. అందుకు వాక్యము చేత మనం దిద్దబడాలి. అందుకే వాక్యం చేత ఖండింపబడాలి, గద్దింపబడాలి, బుద్ధి చెప్పబడాలి.
నిజముగా దేవుని యొక్క మాట అనుకూల వచనం ఎప్పుడు వస్తుంది? మనం అనుకూలంగా ఉన్నప్పుడు. ప్రతికూల వచనం ఎప్పుడు వస్తుంది? మనం ప్రతికూలం అయిపోయినప్పుడు. ఈ రోజున మనం చెప్పుకుందాం, మనము దేవునికి అనుకూలుగా ఉందామా, ప్రతికూలుగా ఉందామా? ఖండింపు మీ వద్దకు వచ్చినప్పుడు, గద్దింపు మీ వద్దకు వచ్చినప్పుడు, బుద్ధి చెప్పేటువంటి స్థితిగతులు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు అంగీకరించగలుగుతున్నారా? ద్వేషించగలుగుతున్నారా? నా పగవాడా అనగలుగుతున్నారా? నా స్నేహితుడు అనగలుగుతున్నాడా? అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, స్నేహితుడు గాయాలు చేస్తాడు, మిగతా వాళ్ళు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు పగవాడు. ఇదంతా దేవుని యొక్క వాక్యం. అందుకే మనల్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. దేవుని మాట మన యొద్దకు వచ్చినప్పుడు మనం కౌగులించుకుందాం, ముద్దు పెట్టుకుందాం. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట. కుమారుడు అంటే వాక్యం. వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. నా పగవాడా అన్నానికి కాదు. నా పగవాడు అంటే ఆయనకి ఏమొస్తుంది? కోపం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, దేవుడికి మరిగేది ఏది ఉండదు. నీ జీవితాన్ని తన సేవకుడైన ప్రవక్తకు దేవుడు బయలుపరచుకు మానడు. అందుకే దైవజనుడు నీ హృదయములో, నీ ఇంటిలో నీవు చేసినటువంటి కార్యాలని తొంగి చూసి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు ఇది మహిమ, ఇది అద్భుతం, ఇది మహిమ కలిగిన కార్యం. దేవుడు నన్ను ప్రేమించి నన్ను సరిచేయ నిమిత్తము నా మీదకు దేవుడు ఆశీర్వాదపు జల్లులు, అభిషేక జల్లులు కురిపించు నిమిత్తము, నా దేవుడు నన్ను ఫలభరితంగా మార్చు నిమిత్తము, నా ఫలములు నిలిచిండు నిమిత్తము, ఫలభరితమైనటువంటి దానిని నా దేవుని ఎదుర్కొను నిమిత్తము దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీవు అనుకుంటే నీకు క్షేమం, లేకపోతే నీకు క్షామం. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఈరోజే కాదు, ఏ రోజు కూడా ఈ మాటలు మీరు మర్చిపోకండి. ఈరోజు మేము మీ మధ్యలో ఉన్నాం, రేపటి దినాన దేవుడు ఎక్కడ నిలబెట్టుకుంటాడో మాకు తెలియదు. మీరు వింటున్నది హృదయంలో భద్రపరుచుకోండి, ప్రతి నరములో జీర్ణించుకోండి, ప్రతి కండరంలో, ప్రతి మూలుగులో, చర్మపు పొరల్లో నీ జీవితం అంతటికి సరిపడేంతగా నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అణువులో దేవుడు ఈ వాక్యాన్ని ముద్రించునుగాక. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. అందరూ కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.